తెలంగాణ అంటే అన్యాయాన్ని ఎదిరించే తత్వం. తెలంగాణ అంటే న్యాయం కోసం ఎంతకైనా తెగించే పోరాట తత్వం. అన్యాయాన్ని ఏమాత్రం సహించని తత్వం తెలంగాణ తత్వం. ఇది పదే పదే రుజువు అవుతూనే ఉంది. తెలంగాణ సమాజం ఆ విధంగా అవసరమైన ప్రతి చోట తన తెగింపును చూపిస్తూనే ఉంటుంది. సమ్మక్క సారక్క నుంచి రైతాంగ సాయుధ పోరాటం వరకు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నుంచి ఇవాల్టి వరకు తెలంగాణ సమాజం ఒక విషయం మాత్రం మార్చుకోలేదు: అన్యాయాన్ని ఎదిరించే తత్వాన్నే. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇక్కడున్న ప్రభుత్వాలు, ఇక్కడున్న రాజకీయ పార్టీలు, దోపిడీదారులు కావచ్చు, వాళ్ళ దోపిడీ దౌర్జన్యాలతో ప్రజల మీద దాడి చేసినప్పుడల్లా తెలంగాణ సమాజం ఎదురు తిరిగి నిలిచింది. లేటెస్ట్ గా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్ కేసులో కూడా తెలంగాణ సమాజం అంతా కూడా అన్యాయానికి ఎదురు నిలిచింది. ఆ కేసుకు సంబంధించి కూడా అన్యాయం జరగబోతున్న ఒక బాలికను రక్షించింది తెలంగాణ సమాజం. ఈసారి రోడ్లపైకి దిగింది కేవలం ప్రజలు మాత్రమే కాదు, సోషల్ మీడియా చేతిలో ఫోన్ పట్టుకున్న తెలంగాణ జంజి యువత కూడా. హ్యాష్ ట్యాగ్లతో మొదలైన కోపం రోడ్ల మీద నిరసనగా మారింది. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మహేష్. ఒక అత్యాచారం ఆరోపణలు, అది కూడా ఫోక్సో కేసు, రేపిస్టును ఎదిరించి నిలబడింది తెలంగాణ సమాజం. కానీ ఈ మద్దతు తెలపడం అనేది అంత ఈజీగా ఏం సాగలేదు. అనేక పోరాటాలు చేసిన తెలంగాణ సమాజం ఆ పోరాటాలు అంత ఈజీగా ఎలాగైతే సాగలేదో ఇక్కడ కూడా అలాగే పోరాటం చేసి ఎదురు నిలబడింది. ఈ పోరాటం మనకు చిన్నదిగానే కనబడవచ్చు, కానీ ఇది కూడా చాలా తీవ్రమైన ఒడిదొడుకులు, ఒత్తిళ్లు ఎదుర్కొంటూ సాగింది. మే 8వ తేదీన బాలిక తల్లిదండ్రులు బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేస్తే మే 16వ తేదీ దాకా అతను అరెస్ట్ చేయలేదు పోలీసులు. 16వ తేదీన అతన్ని అరెస్ట్ చేశామని పోలీసులు ప్రకటిస్తున్నారు. లేదు, తన కొడుకు సరెండర్ అయ్యాడని బండి సంజయ్ ప్రకటించాడు. ఏది నిజం ఏది అబద్ధం అని తేలాల్సి ఉంది. సరే, ఆ విషయం పక్కన పెడితే మే 8వ తేదీన బాలిక తల్లిదండ్రులు కేసు పెట్టడం, అదే రోజు కరీంనగర్ లో బండి భగీరథ్ కౌంటర్ కేసు వేయడం, అక్కడి నుంచి రాజకీయ ఒత్తిళ్లతో ఈ కేసు మలుపులు తిరుగుతా వచ్చింది. కొంతమంది యూట్యూబర్లు, కొన్ని మీడియా ఛానల్స్ బాధితురాలైన మైనర్ బాలికతో పాటు వారి తల్లిదండ్రుల పైన దుష్ప్రచారం, వ్యక్తిత్వ హననం చేయడం మొదలుపెట్టాయి. దానికి మొత్తం స్క్రిప్ట్ అందించింది బండి సంజయ్ అండ్ కోనే. బండి సంజయ్ నాయకత్వంలోని ఐటీ సెల్ వాళ్ళు రాసిన స్క్రిప్ట్ ను యథాతథంగా అందరికీ పంచిపెట్టారు. అదే ప్రచారం చేశారు, దాన్నే ప్రసారం కూడా చేశారు. మైనర్ మీద దుష్ప్రచారం చేసిన యూట్యూబర్లు అందరికీ ఒకే స్క్రిప్ట్ వచ్చింది. ఆ స్క్రిప్ట్ తనకు వచ్చిందని తొలివెలుగు ఛానల్ రఘు బహిరంగంగానే ప్రకటించాడు. అంటే స్క్రిప్టులు ఎంతమందికి అయితే వెళ్ళాయో వాళ్ళందరికీ కూడా డబ్బులు వెళ్ళాయని అర్థం. డబ్బులకు అమ్ముడుపోయిన యూట్యూబర్లు బాధితురాలపై విషయం కక్కడం మొదలెట్టారు. మీరు ఒక్కసారి యూట్యూబర్స్ మాట్లాడింది వింటే ఒక్కటే స్క్రిప్ట్, ఏది తేడా ఉండదు. ఆ నుంచి మొదలు పెడితే రౌతి దాకా ఒక్క అక్షరం కూడా తేడా ఉండదు, సేమ్ స్క్రిప్ట్ ఉంటుంది. ఒకవైపు ప్రధాన మీడియా బండి భగీరథ్ కేసు గురించి వార్తలు రాయకుండా, టీవీలలో ప్రచారం చేయకుండా ఉండగా, ఇంకొక వైపు ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి ముందుకు రాలేదు. మొదటి రోజు అంటే మే 8వ తేదీన బాధితులు కేసులు పెట్టడానికి వెళ్తే వెంటనే కేసు నమోదు చేయకుండా 8 గంటల పాటు వెయిట్ చేయించారు. ఈ లోపు బండి భగీరథ్ కు ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు? పోలీసులే ఇచ్చారా, ఇంకెవరైనా ఇచ్చారా? బండి భగీరథ్ కు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆయన అక్కడ కేసు నమోదు చేసిన తర్వాత చాలా సేపటికి, అర్ధరాత్రికి ఇక్కడ కేసు నమోదు చేసుకున్నారు. ఫోక్సో కేసులోనే బలహీనమైన సెక్షన్స్ పెట్టి కేసు నమోదు చేశారు. బండి భగీరథ్ను అరెస్ట్ చేయడానికి కనీసం ప్రయత్నం కూడా చేయలేదు. ఏమన్నా అంటే ప్రధాని మోదీ వచ్చాడు, మోదీ కార్యక్రమంలో 10,000 మంది పోలీసులు బిజీగా ఉన్నారు, రాష్ట్రం మొత్తం బిజీగానే ఉంది మోదీ పర్యటనలోనే అంటూ చెప్పుకొచ్చారు. మోదీ పర్యటన ఉంటే ఆ టైంలో రేపులు జరగచ్చు, మర్డర్లు జరగచ్చు, దొంగతనాలు ఏమైనా జరగచ్చా? పోలీసులు చెప్తుంది ఇదేనా? మోదీ పర్యటనతో పాటు రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత పోలీసులది కాదా? ఇంత గొడవ జరుగుతా ఉంటే కూడా మోడీ కూడా బండి సంజయ్ ని పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. ఒకవైపు రేవంత్ రెడ్డి కూడా బండి సంజయ్ పక్కనే కూర్చున్నాడు. మోదీ బండి సంజయ్ ను పక్కన కూర్చోబెట్టుకుని దేశానికి ఏం సిగ్నల్ ఇవ్వదలుచుకున్నాడు? ఇక తెలంగాణ గవర్నమెంట్ నడిపిస్తున్న రేవంత్ రెడ్డి కూడా అదే స్టేజ్ లో కూర్చొని పక్క నవ్వడం ఒక వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇలా బండి భగీరథ్ను కాపాడే ప్రయత్నాలు ఒకవైపు జరుగుతుంటే తెలంగాణ సమాజం మాత్రం నిలబడింది బాలిక వైపు. బండి భగీరథ్ను అరెస్ట్ చేయాలని మే 9వ తేదీ నుంచి అనేక మంది మహిళలు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ను చుట్టుముట్టారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మహిళా సంఘాలు, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. అటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ పోరాటంలో భాగమైంది. కానీ బీఆర్ఎస్ కంటే ఎక్కువగా ప్రజలే నిలబడ్డారు. ఆశ్చర్యంగా ఇంత జరుగుతూ ఉంటే బాలికకు మద్దతుగా గానీ, బండి భగీరథ్ను అరెస్ట్ చేయాలనే డిమాండ్ తో గానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క స్టేట్మెంట్ కూడా రాలేదు. పోక్సో కేసు అంటే వెంటనే అరెస్ట్ చేయాల్సిన కేసు, మెజిస్ట్రేట్ వాంగ్మూలం తీసుకోవాలి. ఆ అమ్మాయి నుంచి తీసుకొని వెంటనే భగీరథ్ను అరెస్ట్ చేయాలి. కానీ సిట్ వేశారు. ఇంత దుర్మార్గమైన చర్య, దీన్ని ఏమనాలి? సిట్ వేసి విచారణ జరిపిన తర్వాత అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. దీన్ని బండి భగీరథ్ను రక్షించడానికి అని అనాలనా,
నిజంగానే అరెస్ట్ చేయడానికి అని అనాలనా? సిట్ వేసిన తర్వాత పోలీసులు ప్రకటించింది ఏంటంటే బండి భగీరథ్ పరారీలో ఉన్నాడని. పరారీలో ఉన్నాడా లేదా అని తెలుసుకోవడానికి కరీంనగర్ లో బండి సంజయ్ ఇల్లు గాని, జూబ్లీ హిల్స్ లో ఉన్న ఇల్లు గాని, అతడి బంధువుల ఇళ్లలో గాని వెతికారా? అసలు ప్రయత్నం అయితే చేశారా? చేయకుండానే పరారీలో ఉన్నాడని ప్రకటించారు. పరారీలో ఉన్నాడు అనగానే హైదరాబాద్లో చాలా చోట్ల బండి భగీరథ్ ఫోటో వేసి అతడు పరారీలో ఉన్నాడని, కనబడడం లేదని ప్రజలు పోస్టర్లు వేశారు. ఈ కేసులో ప్రజలందరూ కూడా బాధితుల వైపు నిలబడ్డారు. పెద్దలందరూ కూడా బండి సంజయ్ కు, బండి భగీరథ్ కు మద్దతుగా నిలబడ్డారు. ప్రధాన మీడియా, కొన్ని పెయిడ్ మీడియా, సోషల్ మీడియా మొత్తం బండి సంజయ్ కు, బండి భగీరథ్ వైపు నిలబడ్డారు. ఇంత జరుగుతున్నా గానీ కొత్త తరం, జంజీ తరం బండి భగీరథ్ కు వ్యతిరేకంగా, బాలికకు మద్దతుగా నిలబడ్డారు. సాధారణ ప్రజలు కూడా సోషల్ మీడియా ద్వారా బాధితురాలి పక్షాన నిలబడ్డారు. అంతేకాకుండా బాలికకు వ్యతిరేకంగా యూట్యూబర్లు మొదలుపెట్టిన ప్రచారంలో చాలా మంది ఆవేదన చెందారు. కట్టలు తెంచుకున్న ఆవేశంతో రోడ్డు మీదకి వచ్చారు. అంతేకాదు బండి భగీరథకు వ్యతిరేకంగా పోస్టులు, కామెంట్లతో విరుచుకుపడ్డారు సోషల్ మీడియాలో. తన కొడుకైనా సరే తప్పు చేస్తే ఒప్పుకొని ఎవరైనా ఒకటే అని మాట్లాడిన బండి సంజయ్ ఆ తర్వాత కొడుకుకు మద్దతుగా చేస్తున్న వ్యవహారాలు, చేస్తున్న హెచ్చరికలు అది కూడా ప్రజలను మరింత రెచ్చగొట్టాయి. కరీంనగర్ సభలో బండి సంజయ్ మాట్లాడుతూ తనపై ఎవరో కుట్రలు చేస్తున్నాడని చెప్పాడు. ఎవరు కుట్ర చేస్తున్నారు అంటే ఇక్కడ ప్రజలు కుట్ర చేస్తున్నారా? నిజం చెప్పాలంటే ఆయనకు వ్యతిరేకంగా, ఆయన కొడుకుకు వ్యతిరేకంగా మాట్లాడింది ప్రజలే. వాళ్ళ మీద హెచ్చరికలు జారీ చేసినట్లే, వాళ్ళని హెచ్చరించినట్లే. అంతు చూస్తా అందరిది అని చెప్పాడు. తన కొడుకును రక్షించడం కోసం ఎంత దూరం వెళ్ళగలిగాడో అంత దూరం వెళ్ళాడు. సహజంగానే తెలంగాణ ప్రజలకు అన్యాయం పట్ల ఉన్న వ్యతిరేకత, తిరగబడే మనస్తత్వం, ఎంతవరకైనా వెళ్ళి పోరాడాలనే తత్వం ఒక బాలికకు అన్యాయం జరగకుండా కాపాడగలిగాయి. ఇప్పటికైతే కాపాడగలిగినాయి. ఫ్యూచర్లో ఏం జరుగుతుందో మళ్ళీ చెప్పలేం. రేపు కోర్టులో ఏం తీర్పు వస్తుందో, ప్రభుత్వం ఎవరి పక్షాన్ని నిలబడుతుందో ఇవన్నీ చూడాల్సి ఉంది. ఇప్పటికైతే బాలిక పక్షాన తెలంగాణ సమాజం నిలబడి ఈ రోజుకి విజయం సాధించింది. బండి సంజయ్ చేసిన కుట్రలన్నింటినీ తెలంగాణ సమాజం తిప్పుకొట్టింది. ఇది చిన్న విషయం కాదు. ఇది కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, ఆయనకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం, ఆయనకు మద్దతుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆయనకు మద్దతుగా సోషల్ మీడియాలో వీరంగం చేసే భక్తులు, అంధభక్తులు, భక్తజనం వీళ్ళందరికీ వ్యతిరేకంగా నిలబడి గెలిచింది తెలంగాణ సమాజం. అందులో సోషల్ మీడియాలోని జంజీ యువత కూడా ఉంది. ఈ కేసుకు సంబంధించి ఒకవేళ ప్రజలు రోడ్ల మీదకి రాకపోయి ఉంటే, మహిళా సంఘాలు నిలబడకపోయి ఉంటే, సోషల్ మీడియాలో ఎదురుదాడి లేకపోయి ఉంటే భగీరథ్ అరెస్ట్ జరిగేదా? ఇదే ఇప్పుడు తెలంగాణ సమాజం అడుగుతున్న ప్రశ్న. తిమ్మిని బమ్మిని చేయొచ్చని కలలుగన్న బీజేపీ ఐటీ సెల్ని, అమ్ముడిపోయిన మీడియాను, అమ్ముడిపోయిన యూట్యూబర్లను ధీటుగా ఎదుర్కొని ప్రచారం చేసి గెలిచింది తెలంగాణ సమాజం. వాళ్ళు ఆర్గనైజ్డ్గా చేశారు, కానీ ప్రజలు అనార్గనైజ్డ్గానే చేశారు. బండికి మద్దతుగా నిలబడ్డ రాష్ట్ర ప్రభుత్వాన్ని కిందికి దించింది తెలంగాణ సమాజమే. వాళ్ళు డబ్బులతో నరేటివ్ నడిపారు, ప్రజలు ఆవేశంతో ఎదురుదాడి చేశారు. వాళ్ళు ఆర్గనైజ్డ్గా ప్రాపగండ చేశారు, ప్రజలు స్పాంటేనియస్ రెసిస్టెన్సీ చూపించారు. చివరికి గెలిచింది అధికార వ్యవస్థ కాదు, తెలంగాణ సమాజం.